దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగుల కళ నెరవేరబోతుంది. ఈరోజు శాసనసభలో జాబ్ క్యాలెండర్ గౌరవ ముఖ్యమంత్రి రిలీజ్ చేయబోతున్నారు. ఆయనకు విద్యార్థి సంఘాల తరపున తెలంగాణలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ టీఎస్పీఎస్ ద్వారా నింపే ఖాళీలే కాకుండా ప్రైవేట్ రంగంలో మన ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి స్కిల్ ఎవరైతే యువత ఉంటుందో వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా శాస్త్రీయబద్ధమైన ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మేము అందరం కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ శాతం మొత్తం కూడా పూర్తిగా తగ్గించే నిరుద్యోగుల సమస్యను సాల్వ్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన మేనిఫెస్టోలో ఉన్న అంశం అన్ని అంశాల కంటే ప్రధాన అంశం నిరుద్యోగ సమస్య కాబట్టి నిరుద్యోగులకు ఖచ్చితంగా వాళ్ళకు ఉద్యోగం ఇచ్చే అవకాశాలు మేము చెప్తామని ఏదైతే చెప్పిన పని ఆయన 6-7 నెలల్లోనే పూర్తి చేసి ఇప్పుడు దాదాపు 30,000 ఉద్యోగాలను ఇచ్చి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి శాఖలో ఖాళీలు ఉన్నాయంటే డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చేసి ప్రతి సంవత్సరం ఏ ఖాళీలను నింపేసే విధంగా నిరుద్యోగుల సమస్య లేకుండా చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవి ఏదైతే నిన్న సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన విషయంలో కూడా ఎమ్మటే స్పందించి ఈ రిజర్వేషన్ ఎప్పుడైతే మేము అవసరమైతే ఒక సపరేట్ ఆర్డినరీ తీసుకొచ్చి కూడా వచ్చే క్యాలెండర్ వచ్చే ఉద్యోగాలలోనే మీకు రిజర్వేషన్ ప్రకటిస్తాననేది చాలా సంతోషకర విషయం. దీనంతా చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపక్షపాతిగా కనిపిస్తున్నారు. ప్రజాపాలన చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఆయన సమిష్టి నాయకత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వ్యవసాయ రంగానికి 75,000 కోట్లు కేటాయించి అది వ్యవసాయ రంగాన్ని ఇటు విద్యా రంగాన్ని అన్నిటికీ సమూలంగా మార్చే విధంగా ఆలోచనలన్నీ ముందు తీసుకుపోతున్నాడు. తెలంగాణ ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.